కులీనం వా, నేను శాస్త్రాన్ని నమ్మి బతుకుతున్నానా లేదా ఇదే చూస్తారు రేపు పొద్దున్న ఎవరు చూసినా. కాబట్టి చారిత్రమేవ వ్యాఖ్యాతి, చారిత్రమే చెప్తుంది ఏది చెప్పినా, నేను ఎలా నడిచాను ఎలా బతికానన్నదానికి. అందుకే నాకు శాస్త్రం ప్రమాణం. తండ్రి బ్రతికుండగా ఏ మాట చెప్పాడో ఆ మాటే పాటిస్తాను. ఇవాళ తండ్రి చనిపోయాడు కదా అని కైకమ్మ వచ్చి పిలిచినా, నువ్వొచ్చి పిలిచినా నేను రాను. నాయనా, అమ్మని నిందించకూడదు, మహాదోషం. కైకమ్మని నిందించకు. ఒక పరిస్థితిలో ఆవిడ అలా మాట్లాడింది. ఎవరి బిడ్డ మీద ఎవరికి ప్రేమ ఉండదు. సరిగ్గా అర్థం చేసుకో, అమ్మని కళ్ళల్లో పెట్టుకు చూసుకో అంటే వెళ్ళలేక ఆగ్రహం వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడటం లేదని, అన్నయ్య ప్రాయోపవేశం చేస్తాను తప్ప నేను వెళ్ళనని సుమంత్రుణ్ణి పిలిచి కుశలు పట్రా దర్భలు పట్రా పేర్చన్నాడు. అంటే సుమంత్రుడు రాముడి వంక చూశాడు. ఎవరైనా రాముడి వంకే చూస్తారు. రాముడిలా అన్నాడు. సుమంత్రుడు తేలేదు. భరతుడే వెళ్ళి దర్భలు తెచ్చుకుని రామచంద్రమూర్తి పాదాల ఎదురుగుండా పడేసి అడ్డంగా పడుకున్నాడు. బహుశా మొట్టమొదటి రాస్తారోకో ధర్నా రామాయణంలోనే జరిగిందనుకుంటాను. అడ్డంగా పడుకున్నాడు. దాటి వెళ్ళకూడదు కదూ. ఎందుకు ఇలా హఠం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమిటి పద్ధతి అని అడిగాడు. నువ్వు అయోధ్యా పట్టణానికి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటానన్న మాట మాట్లాడే వరకు నేను లేవని ఇలాగే పడుకుంటానన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బ్రాహ్మణుడు ఎవరికైనా అప్పిచ్చి బలహీనుడు కదా బ్రాహ్మణుడు కదా అని చెప్పి వాళ్ళు అప్పు తిరిగి ఇవ్వకుండా బ్రాహ్మణుణ్ణి వేధిస్తే, బలహీనుడైన బ్రాహ్మణుడు అప్పు తిరిగి తీసుకోవడానికి బలప్రయోగం చెయ్యలేక బలవంతుడైన వ్యక్తి అప్పుచ్చుకున్నవాడి ఇంటి ముందు ఇలా పడుకోవాలి తప్ప క్షత్రియుడు పడుకోకూడదు. కాబట్టి నీ యందు ధర్మలోపం కలిగింది. ఈ తప్పు పని చేసినందుకు ఒక ధర్మాత్ముడిని ముట్టుకో, నీ తప్పు పోతుందన్నాడు. అది రాముడంటే. చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు రాముణ్ణే ముట్టుకో అన్నారు. ఆచమనం చేసి రాముణ్ణి ముట్టుకున్నాడు. ముట్టుకున్న తర్వాత అబ్బో ఏమి ఏడ్చాడండి, నాకు రాజ్యం వద్దని. అన్నయ్య నేను పాలించనన్నయ్యా, నాకు రాజ్యం ఏమిటన్నయ్యా, నాకు తెలియదన్నయ్యా, నేను ఎప్పుడు అనలేదన్నయ్యా. అమ్మతో నేను ఎన్నడూ నా మనసులో రాజ్యమేలాలన్న అభిప్రాయం ఉన్న ఒక్క మాట నేను అనలేదన్నయ్యా, నాకు తెలియదన్నయ్యా, కైకమ్మ ఎందుకు అడిగిందో తెలియదు అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా, వచ్చేయన్నయ్యా, రాజ్యమేలన్నయ్యా. కాళ్ళ వేళ్ళ పడి ఏడిచాడు. చిట్ట చివరికి అన్నాడు, పోనొక పని చేస్తాను, నేను కూడా అరణ్యంలో ఉండిపోతాను, లక్ష్మణస్వామిలా నీ వెనకే ఉంటాను, నమస్కారం పెడుతూ నీకు సేవ చేసుకుంటాను, నాకు వద్దన్నయ్యా రాజ్యం అన్నాడు. రాముడు అన్నాడు, తండ్రి ఏ మాట చెప్పాడో ఆ మాటే, నేను అరణ్యంలో ఉంటాను, నువ్వు అంతఃపురంలో ఉండు, నువ్వు రాజ్యమే. ఆఖరికి వశిష్ఠుడు త్రికాలవేది అన్నీ తెలుసున్నవాడు కనుక బంగారు పాదుకలు తెచ్చాడు. ఆ బంగారు పాదుకలు అక్కడ పెట్టి భరతుడు అన్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఏ తమ్ముడు ఏ అన్న దగ్గర అనని మాట అన్నాడు భరతుడు. అన్నయ్య నువ్వు కూర్చోవాలా సింహాసనం మీద, నీ చెప్పులు పరిపాలిస్తాయన్నయ్యా. ఈ పాదుకలు నీ పాదాల దగ్గర పెడుతున్నాను, ఒక్కసారి నీ శ్రీపాదములు పెట్టి తీసేయి అన్నయ్య. ఆ పాదుకలు సింహాసనం మీద పెడతాను, అయోధ్య వెళ్ళను. నీ పట్టాభిషేకం జరిగితే నీకే జరగాలి, నువ్వే పట్టాభిషేకం చేసుకోవాలి, నేను భృత్యుడనై సేవించాలి అన్నయ్య. ఊరు బయట నందిగ్రామంలో ఉంటాను, నువ్వెలా ఉన్నావో అలాగే జటలు కట్టుకుంటాను, నువ్వెలా తింటున్నావో అలా పళ్ళు తింటాను, కంద తింటాను, మూలములు తింటాను అన్నయ్య. నీలాగే నారచీర కట్టుకుంటాను, నీలాగే భూషయనం చేస్తాను, 14 సంవత్సరములు ఎదురు చూస్తాను. నాన్నగారికి ఇచ్చిన మాట పూర్తయి 14 సంవత్సరములు పూర్తయిపోయినటువంటి మరుసటి తిథి నాడు నువ్వు కనపడ్డావా, బ్రతుకుతాను. 14 ఏళ్ళయ్యాక నువ్వు కనపడలేదా, సరయూ నది ప్రవేశం చేసి శరీరం వదిలేస్తాను. సింహాసనం మాత్రం నేను పాలించనన్నయ్య, ఎప్పటికీ నువ్వే పరిపాలకుడవు. అదిగో పాదుకల మీద ఒక్కసారి కాళ్ళు పెట్టు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ఆ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుని పరిపాలన చేస్తానన్నయ్యా. పక్కన కూర్చుని రాజప్రతినిధిగా ఉంటాను, రాజుగా ఉండను. 14 ఏళ్ల తర్వాత వచ్చి రాజ్యం చేస్తానన్నాడు రాముడు. మహానుభావుడు కనీసం ఆ పాదుకల్ని తీసి ఏ గుర్రబండిలోనో రథంలోనో పెట్టి తను కూర్చోలేదు. మా అన్నయ్య తొడుక్కున్న పాదుకలు. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను. ఒక మహానుభావుడు
అన్నయ్య 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 తెస్తానండు అని గబగబా వెళ్ళి చెప్పులు ఓటి కుడి చేత్తో తీసి ఇంకోటి కుడి చేత్తోనే తీసి రెండూ పట్టుకుంటే నేను అన్నాను, ఎందుకంటే ఇలా తీయచ్చు కదా అన్నాను. అమ్మో మా అన్నగారు వేసుకున్న చెప్పులండి, ఎడం చేత్తో ముట్టుకోవడమే అన్నాడు. చెప్పు అంటే కాలుతో ఇలా అన్నయ్య దగ్గరికి తోసిన తమ్ముళ్ళని చూశాను. ఎడం చేత్తో అన్నయ్య చెప్పులు ముట్టుకోకుండా కుడి చేత్తో అన్నయ్య చెప్పులు పట్టుకుని తీసుకెళ్లి అన్నయ్య పాదాల దగ్గర పెట్టినటువంటి తమ్ముళ్ళని చూశాను. అది గౌరవం అంటే, అది ప్రేమ అంటే. ఎంత భక్తి తత్పరులు నిజంగా ఆ భరతాదులు. ఆ పాదుకలు తీసుకెళ్లి శత్రుంజయమన్న ఏనుగు మీద పెట్టాడు. ఆ శత్రుంజయమన్న ఏనుగు ఒక్క పట్టాభిషేకమైన పరిపాలకుడే ఎక్కుతాడు అయోధ్యలో. అందుకే రాముడు పట్టాభిషేకానికి పుష్పక విమానం దిగినప్పుడు ఏనుగు ఎక్కలేదు. అంతకుముందే పట్టాభిషేకమైనటువంటి సుగ్రీవుడు ఎక్కాడు శత్రుంజయం మీద. ఆ ఏనుగు మీద సుగ్రీవుణ్ణి తీసుకెళ్లారు. రాముడు రథంలోనే వెళ్ళాడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శత్రుంజయం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆ ఏనుగుని చూస్తే చెప్తాడు రాముడు, ఏనుగు కనపడుతోంది, తెల్ల గొడుగు కనపట్టలేదు. తెల్ల గొడుగు కింద మన తండ్రి గారు కూర్చుంటారు. గొడుగు కనపట్టలేదంటే నా మనసెందుకో దిగులుగా ఉందిరా తమ్ముడా లక్ష్మణ అన్నాడు ఒకసారి దూరం నుంచి సైన్యాన్ని చూసి. అసలు ఆ ప్రేమ కుటుంబం, అబ్బా ఏమి రామాయణం అండి, మధురాతి మధురమైన కావ్యం. కాబట్టి మహానుభావుడు ఆ పాదుకలు తీసుకుని తతత్ శిరసి కృత్వాతూ పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. ఎంత అద్భుత రచన చేశారో మహర్షి. ఆ పాదుకలు తీసి తల మీద పెట్టుకున్నాడు. ఏనుగు మీద పెట్టి ఏనుగు మించి తీసి తల మీద పెట్టుకుని ఆ రెండు పాదుకలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని రథం ఎక్కి, ఆ రథంలో పెట్టుకోవచ్చు పాదుకలు, ఓ పక్కన పెట్టలేదు, తల మీద పెట్టుకుని శత్రుఘ్నేన సమన్విత, శత్రుఘ్నుడిని విడిచిపెట్టడం, శత్రుఘ్నుడిని పక్కన కూర్చోపెట్టుకుని ఆ పాదుకలు ఇలాగే పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ నందిగ్రామం చేరి సింహాసనంలో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టి 14 సంవత్సరములు రాజప్రతినిధిగా పరిపాలన చేశాడు. అంతటి ప్రేమైకమూర్తి. ఎక్కడ 14 ఏళ్లు దాటిపోయిన తర్వాత సరయూ ప్రవేశం చేసేస్తాడోనని నేను వచ్చేస్తున్నానని చెప్పు హనుమా అని హనుమని పంపించారు రామచంద్ర ప్రభువు. హనుమ వచ్చేస్తున్నారు, రేపు పుష్యమీ నక్షత్రంలో కనపడతాడు మీ అన్నయ్య గారు అన్నాడు. మరునాడు నువ్వు వానరానివి ఇంకా కనపట్టలేదు, మా అన్నయ్య రాడే అంటారు. పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కనపడగానే అబ్బా అసలు ఆ నందిగ్రామంలో ఉన్న ప్రజలందరూ జేజేలు పలుకుతూ చేతులెత్తి నమస్కరించారు. పుష్పక విమానం భూమి మీద దిగింది. పరుగు పరుగున పరిగెడతాడు భరతుడు విమానంలోకి. పరిగెత్తి వెడుతూనే అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. సీతమ్మ తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ లక్ష్మణుడు, ఆ భరతుడు, అందరూ ఆ అన్న వదిన వాళ్ళ పాదములు తలకి తగలవలసిందే. ఇలా నమస్కారం చేయడం లేదు ఎప్పుడు. వాళ్ళ పాదములకు తన తల తగిలేటట్టుగా స్పృశించి నమస్కరించేవారు. నమస్కరించి అన్నయ్య 14 సంవత్సరములైందన్నయ్య చెప్పులేసుకుని, ఎంత బడలిపోయాయో, నాన్నగారి మాట నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావన్నయ్య, నీలాంటి అన్నకి తమ్ముళ్ళం అని ఏడుస్తూ సంతోషంతో చెప్పులు ఆ పాదుకలు తొడిగాడు. పాదుకలు తొడుక్కున్న రామచంద్రమూర్తి కోటి సూర్యుల పగిది పుష్పక విమానంలోంచి కిందకి దిగితే శత్రుఘ్నుడు పరుగు పరుగున వెళ్ళి ఆ జుత్తంతా జులపాలు కట్టేసింది జిల్లేడు పాలకి. ఆ చురకుల్ని తీసుకొచ్చాడు. తను కేశఖండనం చేయించుకోకుండా, అది రాముడి ప్రేమ అంటే, ముందు తమ్ముళ్ళని చేయించుకోమన్నాడు. నేను చేయించుకుని ఇంకా మీరు అలా కనపడుతుంటే నేను చూడలేనన్నాడు. ముందు తమ్ముళ్ళకి చేయించి తను చేసుకున్నాడు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, శిఖతో ఉండేవాడు. మెరిసిపోతూ మహానుభావుడు స్నానం చేసి తమ్ముళ్లతో కలిసి ఆయన రథం ఎక్కితే అక్కడ జరిగింది ఆశ్చర్యకరమైన సందర్భం. సాక్షాత్తుగా యువరాజు కావలసిన వాడు, అప్పటి వరకు రాజప్రతినిధిగా ఉన్నవాడు, ఆయన చెప్పుకున్నాడు, అన్నయ్య నీ రథాన్ని నేను తోలుకుంటానని. పగ్గాలు పట్టుకుని భరతుడు సారథ్యం చేస్తున్నాడు. లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు ఇద్దరు పక్కన నించుని ఒకరు వింజామర వేస్తున్నారు, ఒకరు ఛత్రం పట్టారు. పట్టి వెళ్ళిపోతుంటే ఇద్దరు అలోమని ఏడిచేట వెంటనే గుండెలు బాదుకుని. ఎవరో తెలుసా? ఒకటి రాక్షసులు ఏడ్చారు, రెండవ వాళ్ళు ఒకటి వానరులు ఏడ్చారు,
రెండవది విభీషణుడు ఏడ్చాడు. ఎందుకని? ఆ విభీషణుడికి ఇద్దరు అన్నలు. ఒకడు రావణాసురుడు, ఏ సామాన్యుడు కాడు, అపారమైనటువంటి వీరుడు. కానీ ఆ అన్నయ్య పక్షాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. రాముడి పంచన చేరాడు. ఎన్నో మాటలు ఇంద్రజిత్ యొక్క రహస్యాలు చెప్పాడు, రావణ రహస్యాలు చెప్పాడు. తన కళ్ళ ముందు అన్నయ్య పడిపోయాడు. అంతటి మహావీరుడు 10 తలలు తెగిపోయి భూమి మీద పడిపోవడానికి కారణమయ్యాడు. ఇంకొక అన్నగారు కుంభకర్ణుడు చచ్చిపోయాడు. పుట్టింది 3, మిగిలింది ఒక్కడు, ఇద్దరు లేరు పక్కన. ఆ తమ్ముళ్ళు అన్నయ్యను అలా ప్రేమిస్తుంటే, 4 అన్నదమ్ములు కలిసి నడుస్తుంటే, ఏమిటో బతికున్న నాళ్ళు కొట్టుకున్నాం, చచ్చిపోయాక చచ్చిపోయారు. ఇప్పుడేది? అన్నయ్య కాళ్ళు పడదామంటే ఏడి? అంతటి కీర్తివంతుడు, అంతటి మహావీరుడు. చెబితే విన్నాడా? వినలేదు. ఆఖరికి కలిసి ఉన్నదే లేదు. కాబట్టి మహానుభావుడు విభీషణుడు ఇచ్చాడు. ఇక మిగిలినది వానరులు ఇచ్చారు. వాళ్ళెందుకు ఏడవడం? అంతటి పరిపాలన చేశాడు, అంతటి పరాక్రమవంతుడు. ఆఖరికి మద్యం తాగి భార్యలతో రమిస్తున్నప్పుడు కూడా ఎవడైనా వచ్చి తొడ కొడితే బయటికి వచ్చి వెంట తరివి గుహలోకెళ్ళి సంవత్సరం పాటు యుద్ధం చేసి చంపాడు. దుర్నిరీక్షుడు. రావణుణ్ణి కూడా తాక్కి చుట్టి సముద్రాల్లో ముంచాడు. అటువంటి వాడు వాలి. అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. వద్దు వద్దు అన్నయ్య, అన్నయ్య నా తప్పు లేదన్నయ్య అని ఏడిచాడు సుగ్రీవుడు. అన్నయ్య నాకు తెలియదన్నయ్య, ఏడాది పాటు గుహ బయట ఉన్నానన్నయ్య, నువ్వు చచ్చిపోయావనుకున్నానన్నయ్య, మాట వినపడలేదన్నయ్య, రాక్షసుల అరుపులు వినపడుతున్నాయన్నయ్య, నెత్తురు నురగతో బయటికి వస్తోందన్నయ్య, నన్ను చంపుతారేమోనని గుహకి రాయడ్డం పెట్టి ఇంటికి వచ్చానన్నయ్య, నేను ఎవరికి చెప్పలేదు నువ్వు చచ్చిపోయావని. మంత్రులు పసిగట్టి నువ్వు చనిపోయావనుకుని నాకు పట్టాభిషేకం చేశారు. అన్నయ్య నీ యందు నాకు అన్యభావన లేదు, నువ్వు పట్టాభిషేకం చేసుకో, మళ్ళీ భృత్యుల్లా సేవిస్తానన్నాడు. వినలేదు. వినకుండా కట్టుబట్టతో తరిమేశాడు సుగ్రీవుణ్ణి. ఆయన భార్యని తన భార్యగా అనుభవించాడు తమ్ముడు బ్రతికుండగా. ఎంత ఏడుస్తూ తిరిగాడు. రాముడి పాదాలు పట్టుకుని అన్నయ్యని చంపించాడు. తన కళ్ళ ముందు అంత గొప్పవాడు అన్నగారు చచ్చిపోయి ఏడుస్తూ ఆఖరణ, ఒరే సుగ్రీవా, లేకలేక పుట్టిన కొడుకురా, నా మీద కోపం పెట్టుకోకురా, నీకు కొడుకే కదా, తమ్ముడివి, వీణ్ణి జాగ్రత్తగా చూడరా అని పుత్రవ్యామోహంతో అంగదుణ్ణి అప్పచెప్పి తనకి దేవేంద్రుడిచ్చినటువంటి హారాన్ని తీసి సుగ్రీవుడి మెడలో వేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ అన్నదమ్ముల మైత్రి చూస్తుంటే ఆ వానరులందరికీ ఏడుపు వచ్చింది. అటువంటి వాలి నిజంగా వీళ్ళిద్దరే కలిసి ఉంటే సుందరకాండేది, వాళ్ళిద్దరే ధర్మంగా ఉంటే, వాళ్ళిద్దరే కలిసి ఉంటే ఎంత మన స్థితి ఎలా ఉండేది? విభీషణుడు ఇచ్చాడు. ఛాయాహత్య చేసినందుకు, ఆయన కీర్తి పోయినందుకు రాముడు అన్ని శివలింగ ప్రతిష్టలు చేశాడు. బ్రహ్మహత్య ఒక్కటే కాదు, ఛాయాహత్య అంటే అంత కీర్తివంతుడు పోయాడు అపకీర్తితో. రాముడి చేతిలో అన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేయవలసి వచ్చింది. అంతటి మహితాత్ముడు చచ్చిపోయాడు. విభీషణుడు ఇచ్చాడు. బ్రతికుండగా కలిసి ఉండడం చేతకాక దెబ్బలాడుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవద్దు. రామాయణ సారాంశం. దానివలన ఉపయోగం ఉండదు. ప్రవచనం చేసేటప్పుడు అలా బ్రతకద్దని చెప్పడానికి పనికొస్తుంది. బతికున్న నాళ్ళు ఒక్క పుష్పగుచ్చంలోని పువ్వుల్లా కలిసి ఉండండి అన్నదమ్ములు. అందుకే రాముడు అంటాడు యుద్ధకాండలో, ఒక చోట లక్ష్మణుడు పడిపోతే, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఎక్కడికి వెళ్ళినా పిల్లనిస్తారు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరుకుతారు. తోడ పుట్టినవాడు ఒక తల్లి తండ్రి కడుపున ఈ శరీరంతో పాటే కలిసి పుట్టిన వాళ్ళు ఇక రారు. వాళ్ళు ఈ జన్మకి వాళ్ళు ఒక్కళ్ళే. వాళ్లే నా తమ్ముడు అని పరిచయం చేస్తే వాడే, మా అక్క అంటే అదే, మా చెల్లి అంటే అదే. నాతో కలిసి పుట్టిన వాళ్ళు వాళ్ళే. నాకు అక్క అయ్యేవాళ్ళు, తమ్ముడు అయ్యేవాళ్ళు, అన్న అయ్యేవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రధాన స్థానాలవి రక్త సంబంధం అయినప్పుడు ఆ స్థానాలు దెబ్బలాడుకుంటే మనుష్య జన్మకి అసలు అర్థం లేదు. కనీసం అన్నదమ్ములుగా పుట్టిన వాళ్ళు కలిసి ఉండకపోతే, అభిప్రాయ భేదాలుంటే ఎక్కడో మీ ఇద్దరికి ఇష్టమైన ఒక్కటి చేయి చాలు. మీ అన్నయ్యకి పౌరాణికం సినిమా ఇష్టం, అన్నయ్యతో కలిసి సంతోషంగా గడపడానికి అన్నయ్యకి ఇష్టం లేనివి మానేసి అన్నయ్యతో కలిసి మాయాబజార్ సినిమాకి వెళ్ళొచ్చు చాలు.
అన్నయ్యతో కలిసి అన్నదమ్ములుగా పుట్టినందుకు దెబ్బలాడుకోకుండా ఉండడానికి కావలసినంత సంస్కార బలం లేకపోతే, అన్నయ్య మాటంటే పడలేకపోతే, కనీసం మీ ఇద్దరికీ ఏది మాట్లాడుకుంటే దెబ్బలాట రాదో అది మాట్లాడుకుని బతికేయండి తప్ప దెబ్బలాడుకుని మాటలు లేకుండా మాత్రం బతక్కండి. అలా బతికితే ఎంతమందికి చులకనో. ఓ పెళ్ళి అవుతుంది, ఓ పేరంటం అవుతుంది, ఏమిటో ఆయనంత గొప్పవాడు అంటారు కానీ వాళ్ళ తమ్ముడే రాడు, వాళ్ళ అక్కే రాదు, వాళ్ళ చెల్లే రాదు. ఎంతటి కీర్తివంతుడే ఏం ప్రయోజనం? అన్నదమ్ములు దెబ్బలాడుకోకూడదు, అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకోకూడదు. చక్కగా అక్క చెల్లెళ్ళు వస్తే ప్రేమగా చూసి పసుపు కుంకాలు పెట్టి పంపించిన ఇల్లు, అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకుని సంతోషంగా నవ్వుకుంటూ ప్రవర్తించిన ఇల్లు, అసలు మనుష్యులన్నబడేటటువంటి వాళ్ళు ఉన్న ఇల్లు. అన్నదమ్ములే దెబ్బలాడుకుంటే ఆ కన్నవాళ్ళు ఏడుస్తారు ఏ లోకంలో ఉన్నా. కాబట్టి రామాయణ సారాంశం ఒక్కటే. అందుకే అంతమంది అన్నదమ్ములు, చిట్ట చివరి వరకు అలా మిగిలిపోయిన అన్నలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆఖరణ కొడుకులకి పట్టాభిషేకం చేసి అవతార పరిసమాప్తి చేసేసిన ముందు తమ్ముడు వెళ్ళిపోయారంతే అందరు. అసలు ఉండలేకపోయారు వాళ్ళు. అంత అందమైనటువంటి జీవితాలు. ఎలా బ్రతకాలో అన్నదమ్ములు తోబుట్టువులు మనకి నేర్పుతుంది రామాయణం. నేను శ్రీరామాయణ ఘట్టాల్ని కొన్ని వచనంగా తేల్చేస్తున్నాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శ్లోకాలన్నీ చెప్తూ వెడితే సమయం సరిపోదని నేను ప్రతిరోజు మీతో మనవి చేస్తున్నాను. నేను శ్రీరామాయణంలో నిజంగా మానవీయ సంబంధములలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి ఆ ప్రేమ, దానిలో ఉన్న అమృతత్వాన్నంతటినీ మీకు చెప్పానని కాదు, కేవలంగా రుచి చూపించడానికి కొన్ని విషయాల్ని మనవి చేశాను. నా ఆర్తి, నా ప్రార్థన, నా విజ్ఞాపన ఒక్కటే, శ్రీరామాయణం చదవండి. మీ బిడ్డలకి శ్రీరామాయణం చెప్పండి. మీ బిడ్డలకి శ్రీరామాయణంలో ఘట్టాల గురించి మాట్లాడండి. అది ఇస్తుంది సంస్కారం. మీరు ఎంత వయసు వచ్చినా సంతోషంగా మీ బిడ్డలు కలిసి ఉండగా, వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి దెబ్బలాడుకోకుండా సంతోషంగా ఉంటే చూసి ఆనందించగలిగినటువంటి వైభవాన్ని మనం పొందుతాం. ఆర్షధర్మం నిలబడి ప్రతి ఇల్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల సఖ్యతతో పరమ సంతోషంగా ఉంటుంది. కాబట్టి నేను ఇవాళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఐకమత్యత గురించి 4 మాటలు మనవి చేశాను. ఇక రేపటి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెప్పబోతున్నాను. రేపటి రోజు సీతారామ కళ్యాణము, శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకము చెప్తున్నాను. దీని కొరకు అంటే ఒక్కటే కారణం. ఎల్లుండి ఉదయం 6 గంటలకి స్వర్ణభారతి ఆడిటోరియంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో ప్రత్యేకంగా చెన్నై పట్టణం నుంచి తీసుకొచ్చినటువంటి రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణస్వామి, స్వామి హనుమ. నాకు విగ్రహాలన్న మాట అనడం ఇష్టం ఉండదు. నేను విగ్రహం అన్న మాట నేను అనలేను. ఎందుకంటే నాకు ఆయన రాముడు, నాకు ఆయన లక్ష్మణుడు, నాకు ఆయన ఆవిడ సీతమ్మ, ఆయన హనుమ, వాళ్ళు అక్కడ ఉన్నారు తప్ప నేను అవి విగ్రహాలని నేను అనలేను. కాబట్టి సీతారామ కళ్యాణ ఘట్టం జరుగుతుంది. కొద్దిగా వ్యవధి ఇస్తారు, మధ్యలో బాలభోగం చేసినటువంటి ప్రసాదం ఇస్తారు పలహారంగా. తదనంతరం రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరుగుతుంది. ఇవి రెండూ జరిగే ముందు అసలు ఆ సీతారామ కళ్యాణం, ఆ సీతారామచంద్ర ప్రభువు యొక్క పట్టాభిషేక వైభవం, ఈ రెండిటి గొప్పతనం ఏమిటి? ఎందుకు కళ్యాణం అంటే సీతారామ కళ్యాణం అంటాం? అబ్బా సీతా కళ్యాణం అంటాం అంతే. అసలు ఆ సీతారామ కళ్యాణంలో ఎన్ని అద్భుతాలు జరిగాయి. పట్టాభిషేకం అంటే లోకంలో ఎన్ని పట్టాభిషేకాలైనా జరిగి ఉండొచ్చు. పట్టాభిషేకం, రామ పట్టాభిషేకమే పట్టాభిషేకం. ఈ రెండిటి వెనక ఉన్నటువంటి మర్మం, వాటి వెనక ఉన్నటువంటి సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంటాయన్నది రామచంద్ర ప్రభువు నా చేత పలికించినంత మేర రేపటి రోజున ప్రత్యేకంగా మానవీయ సంబంధములను పక్కన పెట్టి సీతారామ, అది మానవీయ సంబంధమే, ప్రభువు పాలకులు అన్నీ వస్తాయి. కాబట్టి సీతారామ కళ్యాణము, శ్రీరామ పట్టాభిషేకము, ఈ విషయాన్ని రేపు చెప్తాను. మళ్ళీ ఎల్లుండి మానవీయ సంబంధములను ప్రారంభం చేస్తాను. ఎల్లుండి ప్రతి వారు తెలుసుకోవలసినటువంటి అత్యద్భుతమైన విషయముల గనితో కూడుకున్నది. అన్నీ నేను చెప్పగలనని కాదు, నేనంత పండితుడిని కాదు నా ఉద్దేశం, నా సంతోషం, నా ఆర్తిక అలా అంటుంటాను. అసలు దాంపత్య వైభవము, అసలు దంపతులు ఎలా ఉండాలి, దంపతులుగా ఉండడంలో ఆ హృద్యత ఎలా ఉంటుంది. ఎంతమంది దంపతులు రామాయణంలో, మండోదరి రావణాసురుడు, అహల్య గౌతముడు, అలాగే వాలి తార,
సుగ్రీవుడు తార, సీతారాములు, దశరథ కౌసల్య సుమిత్ర కైకేయులు, ఇంతమంది దంపతులు ఎవరెవరు ఎలా ఉంటారు? అందరికన్నా చిన్నవాళ్ళైన సీతారాములు ఆదర్శ దంపతులు ఎందుకయ్యారు? ఎలా ఉండాలి దాంపత్యం అంటే అన్న విషయం మీద మనకి రామాయణం ఏం అందిస్తోందో దాన్ని ఎల్లుండి రేపటి రోజు ప్రత్యేక ప్రసంగంగా సీతారామ కళ్యాణము, శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక వైభవము దీని గురించి మాట్లాడతాను. కాబట్టి రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన వరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక్క నిమిషం మీరు నించోగలిగితే ఒక్క నిమిషం ఆ ఎల్లుండి జరిగే కార్యక్రమ వివరాన్ని మీకు చెప్తారు. సీతారామ కళ్యాణం పట్టాభిషేకం అంటే అన్ని వేళలా దొరికే అదృష్టం కాదు. ఆ విశేషం, దాని వెన్యూ ఎక్కడ, ఆ వేదిక ఎక్కడ, ఎప్పుడు మొదలవుతుంది, మీ అందరికీ టిఫిన్ను ఆ సౌకర్యాలు కూడా కల్పించారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలు దాని గురించి ఒక్కసారి పరిచయం చేస్తారు. ఎక్కువ సమయం తీసుకోరు. దయచేసి విని బయలుదేరండి. ఒక్కసారి చెప్పండి రామాచారి గారు. మనకి చాలా అద్భుతంగా రాముల వారి జటిలో ముని లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్న వీక్షణ పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. అంటే ఆయన తాత్పర్యం ఏంటంటే, నువ్వు బ్రహ్మచారివైనా, గృహస్థువైనా, వానప్రస్థువైనా, సన్యాసివైనా ఆయా వేషాలు వేసుకుంటే కాదయ్యా, ఆయా ఉపాధుల్ని పొందితే కాదయ్యా, దానికి తగ్గటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరించి నీ లక్ష్యం ఏదో దాన్ని తెలుసుకుని దాని వైపు ప్రయాణం చేయాలి. పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారిచే భజ గోవిందం ప్రవచనం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, తిరిగి రాత్రి 11 గంటలకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. నాద నీరాజనం. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బ్రాట్ యు బై సదరన్ ట్రావెల్స్ ఢిల్లీ ఇన్ అసోసియేషన్ విత్ గోపురం పసుపు మరియు కుంకుమ, కుమరన్ సిల్క్స్ పనగల్ పార్క్ చెన్నై, ఏఎన్ఎస్ జ్యువెలర్స్ సేలం, రామ్కో సిమెంట్, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సత్పాత్తరే సతదేవ్యపదాం పురేణ సంసారతారకదయాదుర్గంధరేణ సౌమ్యాభయంతమునినామదర్శితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం.
ఇప్పటి వరకు శ్రీమన్నారాయణ అనే కీర్తనను ఆలకించాము కదండి. ఇప్పుడు యోచన కమల లోచన అనేటువంటి త్యాగరాజ కృతిని దర్బార్ రాగంలో ఆలకిద్దాం.